సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్తను ధ్యానిస్తున్నాం. గట్టిగా చెప్పమా. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం. పోయినసారి కుటుంబ ప్రార్థన దేని గురించి దేవుడు మాట్లాడినాడు? ఇంట్లోనే జరిగింది. పోయినసారి కుటుంబ ప్రార్థన ఇక్కడే జరిగింది. మనకి ఎప్పుడు నోట్లో ఉంటుంది. పోయినసారి కుటుంబ ప్రార్థన ఇక్కడే జరిగింది, మీ అందరితో ఇక్కడే జరిగింది. దేని గురించి దేవుడు మాట్లాడినాడు? మీరు ఏ దారిలో ప్రవేశించకూడదు, ఏ పట్టణంలో మీరు నిలవకూడదు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. ఎవరు చేసే పనులు మీరు చేయకూడదు, ఏ గుంపుతో మీరు కలవకూడదు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు కదా. ఎవరు చేసే పనులు మనం చేస్తే మన జీవితం అయిపోతుంది, ఎవరు గుంపుగా ఉండే చోటుకు మనం వెళ్తే పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి బైబిల్లో ఒక 4 ఎగ్జాంపుల్, అన్యదారిలో ప్రవేశించద్దని దానికోసం ఒక 2 ఎగ్జాంపుల్, ఇక్కడ గుంపులో ఉండకూడదు అనే దాని గురించి ఒక 2 ఎగ్జాంపుల్ దేవుడు మాట్లాడి, వాళ్ళు ప్రవేశించడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల ఎలాంటి నష్టాన్ని, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. అంతే కదా. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతారో చూద్దాం. 10వ అధ్యాయం 5 నుంచి 8 వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5 నుంచి 8 వరకు నేను చదువుతున్నానండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు కానీ ఇజ్రాయేలీయుల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయే వారిని లేపుడి, కుష్టు రోగుల్ని శుద్ధులుగా చేయుడి, దయ్యముల్ని వెళ్ళగొట్టుడి. ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయ్యుడి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యుల్ని 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు యేసు ప్రభు. ఆ శిష్యులకి పంపుతూ ఆజ్ఞాపిస్తూ వారు వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు చెప్పినాడు. అదేంటంటే ఆల్రెడీ మనం మొదటి భాగం మనం చదివేసినాం. ఏది మనం ఆల్రెడీ విన్నాం దేవుడి మాటలు. మీరు అన్ని జనులకి దారిలోకి వెళ్ళొద్దండి, సమరయుల ఏ పట్టణంలో ప్రవేశించొద్దండి. ఈ భాగం వినేసినాం. ఇప్పుడు ఆ దాంట్లోనే దేవుడు చెప్పిన, యేసు ప్రభు చెప్పిన ఆ మాటలోనే 2వ భాగంలోకి వస్తున్నాం. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, మీరు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొన్ని పనులు చేయాలి అని చెప్తున్నాడు. అక్కడ ఏముందంటే పరలోక రాజ్యము సమీపించున్నదని వారికి ప్రకటించండి. వాటితో పాటు రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగానే ఇవన్నీ మీరు చేయండి అని దేవుడు చెప్పినాడు. సరేనా. ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడబోతున్న అంశం, మాట ఏంటంటే సువార్తను ప్రకటించడంతో పాటు మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడంతో పాటు మనం ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఏంటి ఈరోజు అంశం? యేసుక్రీస్తుని గురించి ప్రకటించడంతో పాటు, ఇతరులకి యేసుక్రీస్తు గురించి చెప్పడంతో పాటు మనం ఏం చేయాలా? అర్థమైందా? యేసుక్రీస్తు గురించి మనం చెప్తుంటాం. యేసుక్రీస్తు మంచి దేవుడు, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు సహాయం చేసే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మీరు ఏం ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు అని మనం ప్రకటిస్తాం కదా. మీ పాపను కడిగేస్తాడు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీ పరిస్థితి మారుతుంది, మీ బ్రతుకు మారుతుంది అని మనం ఇతరులకు ప్రకటిస్తాం కదా. ఆ ప్రకటించడంతో పాటు ఇంకా మనం ఏం చేయాలి అనేది దేవుడు చెప్తున్నాడు. ఒక సువార్తను ప్రకటించుతూ వదిలేయాలన్నా, లేకపోతే సువార్త పాటు మనం ఏమైనా చేయాలా ఇంకా అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు సువార్తని ప్రకటించడంతో పాటుగా ఏం చేయాలంట? రోగులని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి,
కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయండి, దయ్యముల్ని వెళ్ళగొట్టండి, ఉచితముగా పొందుతరి ఉచితముగా ఇయుడి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే సువార్తను మీరు ప్రకటించడంతో పాటు ఈ కొన్ని పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఆ పనులు ఏంటంటే ఇక్కడ ఉన్నాయి, వాటి గురించి నేను విస్తరించి చెప్పనులే, కానీ ఒక దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను పైన మాత్రమే మీకు చెప్తాను. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నానంటే రోగులను స్వస్థపరిచే మొట్టమొదటిది ఏంటి, రోగులని స్వస్థపరచాలంట. మనము యేసుక్రీస్తు గురించి సువార్తను చెప్పడంతో పాటు రోగులను స్వస్థపరచాలంట. వ్యాధుల్లో ఉండే వాళ్ళ వ్యాధి నయమైపోయేలాగా మనం చేయాలంట. రోగాలతో బాధపడుతుండే వాళ్ళ రోగాలు పోయినట్లు మనం చేయాలంట. ఇప్పుడు రోగాలు ఎవరు బాగు చేస్తారు? హల్లెలూయా. మీరు ఈ లోకంలో ఉండి ఆలోచించండి, సరేనా? ఇప్పుడు నీకు ఏదైనా జ్వరం వచ్చింది, ఈ జ్వరం వచ్చింది కదా, ఈ జ్వరాన్ని బాగా చేసేది ఎవరు? మామూలుగా ఏదే చెప్పకూడండి. ఎవరు బాగు చేసేది రోగాల్ని? డాక్టర్లు బాగు చేస్తారు, అంతే కదా. మీకు ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా జ్వరమో, తలనొప్పో, కడుపు నొప్పో, అది వస్తే ఈ లోక పరంగా ఆలోచించండి అని చెప్తున్నా. అందుకని నేనేం చెప్తున్నా, ఈ లోక పరంగా ఆలోచించండి, ఆత్మీయ పరంగా కాదు, ఈ లోక పరంగా ఆలోచించండి అంటున్నా, సరేనా? సో ఏదైనా వ్యాధి, ఏదైనా రోగం వస్తే మనం వెంటనే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఆ రోగాన్ని బాగు చేసేది ఎవరు అక్కడ? డాక్టరు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? మీరే రోగాన్ని బాగు చేయండి అంటున్నాడు. మనం డాక్టర్లమా? మరి మనిషి అయితే ఎట్లా అవుతుంది? ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, దేవుడు ఏమన్నాడు? జ్వరం వస్తే మనం హాస్పిటల్, ఈ టాబ్లెట్ హాస్పిటల్ పోతే ఆ డాక్టర్ మనం చూసి మాత్ర ఇస్తే ఆ మాత్ర వేసుకుంటే జ్వరం పోతుంది. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరే జ్వరం పోగొట్టండి అంటున్నాడు. నువ్వు డాక్టర్ అయితే కదా, నువ్వేమైనా ఎంబీబీఎస్ చదివినావా? నువ్వేమైనా లండన్లో చదువుకోవచ్చినావా? మరి ఎట్లా మనం బాగు చేయాలా? యేసుప్రభు ఏమన్నాడు? మీరు రోగాలను బాగు చేయండి, చచ్చిపోయిన వారిని లేపండి, కుష్టి రోగులను బాగు చేయండి, దయ్యాలను పట్టిన వారిని వెళ్ళగొట్టండి అంటున్నాడు. నువ్వు డాక్టర్ అయితే రోగాలను వెళ్ళగొడతావు. నువ్వు దేవుని లాంటి శక్తి నీకుంటే చనిపోయిన వారిని లేపుతావు. నీ దగ్గర ఏమైనా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్లు, మంచి మాత్రలు, ట్యాబ్లెట్లు ఉంటే నీకు కుష్టి రోగాలు, అవి రోగాలు ఉంటే నువ్వు బాగు చేస్తావు. ఇంకా చివరిగా దయ్యములు, నీకు మంత్రాలు తంత్రాలు తెలిసింటే ఈ లోకానుసారంగా చెప్తాండా, నువ్వు దయ్యాలను వెళ్ళగొడతావు. మరి నీ దగ్గర ఏం లేవు కదా, నువ్వు డాక్టర్వు కాదు, నీకు దేవుడు లాంటి శక్తి కూడా నీకు లేదు చచ్చిపోయారు లేపడానికి. నీ దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్లు కానీ, ఆయుర్వేదిక్ మందులు కానీ ఇవేమి లేవు. ఇంకా దయ్యములు వెళ్ళడానికి నీకు మంత్రాల తంత్రాలు నువ్వేం నేర్చుకోవాలా? హోం దీంతో తుప్పుస్ అని బూడిద మొఖాన్ని కొడితే వాడు దగ్గి దయ్యం వెళ్ళిపోయి నీకు మంత్రాలు రావు. మరి దేవుడు ఇవన్నీ నేను చేయమంటున్నాడు కదా, ఎట్లా నువ్వు చేయాలా? ఎట్లా నువ్వు ఆ పని చేయాలా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు ఖచ్చితంగా చెయ్యి. సువార్త ప్రకటించడంతో పాటు ఈ విషయం నువ్వు ఖచ్చితంగా చేయాలంట. మరి ఎలాగ చేయాలా? మన వల్ల ఎలా అవుతుంది? ఎలా అవుతుందంటే దాంట్లోనే మనం మొట్టమొదటిలో 10వ అధ్యాయంలో మనం చదివిన 10వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే వాటన్నిటి మీద మనకు దేవుడు ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడంట. అక్కడ నుంచి చూడండి, ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమును ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న మనందరికీ మనం దానికి అర్హులం కాకపోయినప్పటికీ, మనం యోగ్యులం కాకపోయినప్పటికీ, ఆ చదువు మనం చదువుకుపోయినప్పటికీ, దాని గురించి మనకి ఏం తెలియకపోయినప్పటికీ వాటన్నిటిని చేసే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడంట. అర్థమైందా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఇప్పుడు నువ్వు మామూలు వ్యక్తివే. నువ్వు రోడ్డు వేయించగలవా? వేయించలేవు కదా. సరే, వీధి లైట్లు ఏమైనా పోతే నువ్వేమైనా బాగు చేయించగలవా? చేయలేవు. కానీ నిన్ను మేమందరం కలిసి సర్పంచ్గా ఎన్నుకున్నాం అనుకుందాం. నువ్వు ఈది లైట్లు వేపిస్తావు, రోడ్లు వేపిస్తావా? ఎందుకు? నీకు ఇప్పుడు అధికారం వచ్చింది. మేమందరం కలిసి నీకు అధికారం ఇచ్చాం కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని నువ్వేం చేస్తావు? వీధి లైట్లు వేపిస్తావు, రోడ్డు నేపిస్తావు.
సో వస్తాను పదవి. అంటే దాని అర్థం ఏంటి? నీకు ఆ అధికారం వస్తే, నువ్వు మామూలు వ్యక్తి అయినా సరే, ఒకవేళ నీకు లైట్లు వేసేది, రోడ్డు వేసేది నీకు తెలియకపోయినా సరే, కానీ ఆ అధికారం వచ్చిన తర్వాత నువ్వు అవి చేస్తావు. ఇప్పుడు మనం మామూలు వ్యక్తులమే కావచ్చు, అయి ఉండొచ్చు. మనం ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సులు చదవకపోయి ఉండొచ్చు, మంత్రాలు తంత్రాలు చేతబలం మనకు రాకపోయి ఉండొచ్చు, ఆ శక్తి బలం మనకు రాకపోయి ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వాటన్నిటి మీద మీకు నేను అధికారం ఇస్తున్నాను. నేను మీకు అధికారాన్ని ఇచ్చాను కాబట్టి ఇప్పుడు మీరు అవన్నీ చేయగలరు. ఏవన్నీ? రోగంతో ఉండే వాళ్ళని మీరు బాగు చేయగలరు, కుష్టి రోగుల్ని బాగు చేయగలరు, దయ్యముల్ని మీరు వెళ్ళగట్టగలరు, చచ్చిపోయిన వాళ్ళని మీరు లేపగలరు. కారణం ఏంటి? ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. సో ఆ అధికారాన్ని పొందుకున్న మనము ఇవన్నీ మనం చేయగలం. అయ్యో నేను చేయలేనేమో, నేను చదువుకోలేదే. చాలామంది చెప్తుంటారు, అమ్మా నువ్వు బైబిల్ చదువుతున్నావు, మాకు చదువు రాదు కదా అంటారు చాలామంది. మాకు చదువు రాదు, అది రాదు, ఇది రాదు, మాకు ఏం తెలియదు అంటారు. కానీ యేసుప్రభు ఏం చెప్తాను? మీకు ఏం రాకపోయినా సరే నేను మీకు అధికారం ఇస్తున్నాను. ఆ అధికారాన్ని మీరు తీసుకొని మీరు ఈ పనులన్నీ చేయొచ్చు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు అన్యజనుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలా అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించడంతో పాటు మీరు ఏం చేయాలంటే, వేరే కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ వారి బాధ ఏంటి, కష్టం ఏంటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అన్యజనులకు సువార్త ఎలా ప్రకటించాలి అనేది దాని గురించి ఇది మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సిన చాలా 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 ముఖ్యమైన విషయం. చాలామంది ఏం చేస్తున్నట్టు, అన్యజనులు ఇంటికి పోతేనే మీరు యేసుప్రభువుని నమ్ముకోండి, మీకు అన్ని పరిస్థితులు బాగైపోతాయి, మీరు యేసుప్రభువుని నమ్ముకోండి, దేవుడు బాగా చేస్తాడు అని చెప్పేస్తారు. అలా చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అలా చెప్తే మారేవాళ్ళు చాలా చాలా చాలామంది తక్కువ. అయితే నువ్వు ఏ విధంగా చెప్తే అన్యజనులు యేసుక్రీస్తు ఎందుకు విశ్వాసంలోకి వస్తారు, ఏ విధంగా నువ్వు దేవుడి గురించి చెప్తే వాళ్ళు విశ్వాసంలోకి వస్తారు, దాన్ని బట్టే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వేం చేయాలి, యేసుక్రీస్తు విశ్వాసంలోకి నడిపించడానికి నువ్వేం చేయాలంటే, మొట్టమొదటిగా నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళకున్న బాధ ఏంటో, కష్టం ఏంటో నీకు తెలుస్తుంది. సపోజ్ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారు అనుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. జ్వరంతోనో ఏదైనా కడుపు నొప్పితోనో చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు, హాస్పిటల్ అన్నీ తిరిగినారు, ఏమేమో చేసినారు, కానీ బాగోవాలా. నువ్వు పోయినావు, నువ్వు పోతానే ఏం చేయాలా? నువ్వు నమ్ముకో యేసుప్రభునే, నువ్వు నమ్ముకో యేసుప్రభు నమ్ముకుంటే నేను బాగా చేస్తాను అని నువ్వు చెప్పకూడదు. అలా నువ్వు చెప్పకూడదు. నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాం, మాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు బాగా చేస్తున్నాడు కాబట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని చెప్పి ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. యేసుప్రభు గురించి ఏం చెప్పకుండా నువ్వు ఫస్ట్ ప్రార్థన చేయాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీకు నేను అధికారం ఇచ్చిన, ఏమని? అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, కష్టం కావచ్చు, దుఃఖం కావచ్చు, దాన్ని తీర్చే అధికారాన్ని నేను నీకు ఇచ్చిన. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? యేసుప్రభు నువ్వు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేసినావు దాన్ని తీరుస్తాడు. సపోజ్ జ్వరం కోసం నువ్వు ప్రార్థన చేసినావు, నువ్వు జ్వరం యేసయ్యా ఈ అమ్మాయిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, బాగు చేయండి, జ్వరం తీసేయండి అని నువ్వు ప్రార్థన చేసినావు. యేసుప్రభు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనను బట్టి ఆ జ్వరాన్ని తొలగిస్తాడు. తొలగించిన తరువాత మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అర్థమైందా? నువ్వు ఇంటికి వెళ్ళి అప్పుడు వాళ్ళకి చెప్పాలా సువార్త యేసుప్రభు గురించి. సో అమ్మ మేము ప్రార్థన చేసినాము, యేసుప్రభు నీ జ్వరాన్ని బాగు చేసినాడు, ఇంకా నీకు ఏమైనా సమస్యలు ఉన్నా నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నీ సమస్యలన్నీ తీరుస్తాడమ్మా, ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది బాగైపోతుంది, యేసుప్రభుని నమ్ముకో అని ఆ తర్వాత చెప్పాలి. అంతేకాని నువ్వు మొట్టమొదటిగా ఫస్ట్కి వెళ్తాను నువ్వు యేసుప్రభుని నమ్ముకో బాగైపోతాయి, నువ్వు విగ్రహాలు పటాలను తీసేయి, అవి బారాయి ఈ బారాయి, నువ్వు బొట్లు తీసేయి, అవి తీసి ఇదేసి, నువ్వు కడ్డీలు బారాయి, కుంకాలు బారాయి, అన్నీ విడిచిపెట్టే యేసుప్రభులోకి వచ్చేయి అని చెప్పకూడదు. సువార్తను మనం ఎలాగ ప్రకటించాలంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తామా, బాగు చేస్తావు అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళ పరిస్థితిని, నీ ప్రార్థన విని వాళ్ళ పరిస్థితిని మారుస్తాడు. వాళ్ళ పరిస్థితిని మార్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు
వాడి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్నగా విశ్వాసంలోకి నడిపించాల. యేసుప్రభు నమ్ముకోమ్మా, యేసుప్రభు నమ్ముకుంటే నీ విశ్వాసం బాగవుతుంది అని చెప్పేసి మరలా 2-3 సార్లు కలుస్తూ మాట్లాడుతూ ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా నమ్మిన తర్వాత ఆ తర్వాత చెప్పాలి. అంతేగాని పోతానే నువ్వు పోయి నీకు బాగోవాలా, జ్వరం బాగోవాలా, నువ్వు తీసేయి, నువ్వు పటాల భారీ ఇది చేసేయి, ఈ చేసేయి, నువ్వు బొట్టు తీసేయి, అవి తీసేయి అని నువ్వు అసలు చెప్పకూడదు. చెప్తే మాకు కొందరు నువ్వేంది నాకు చెప్పేది, మేము మేము ఎప్పుడో నమ్ముకుంటున్నాము, ఎప్పుడో ఈ విగ్రహాలను పూజిస్తున్నావు, ఎప్పుడో మా దేవుళ్ళు నమ్ముకుంటాను, నువ్వేది మాకు చెప్పేది అని చెప్తారు. నువ్వు చెప్పేది నిజమైనా సరే వాళ్ళ పటాల వల్ల ఆ విగ్రహాల వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమి లేకపోయినా సరే, ఆ నిజదేవులు కాకపోయినా సరే వాళ్ళు నమ్మరు. నువ్వు చెప్పేది ఎప్పుడు నమ్ముతారంటే నీ ద్వారా ఒక అద్భుతం వాళ్ళు చూసిన తర్వాత. ఇవేమీ నువ్వు చెప్పకపోయినా, పటాలు తీసే, పూలు తీసే, అవి తీసే, ఇది తీసే అని చెప్పకపోయినా కేవలం వాళ్ళ దగ్గర ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఒక అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగితే అప్పుడు వాళ్ళకి విశ్వాసం వస్తుంది. అప్పుడు వాళ్ళు విశ్వసించి అవును యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం కొంచెం విశ్వాసంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళని విశ్వాసంలోకి నడిపించాలి. అదేందా మీ ఇళ్ళలో మీరందరూ ఒకప్పుడు విగ్రహాలను నమ్ముకున్న వాళ్ళే, పటాలు పూజించిన వాళ్ళే, మీరు కూడా అన్నిలాగే పూజిస్తున్నారు కదా. మీకు కష్టము బాధ కన్నీరు వచ్చినప్పుడు మేము వస్తానే మీ ఇంటికి వస్తానే మీ ఇంట్లో పటాలు తీసి పారేయండి, అవి తీసి పారండి, ఇది తీసి పారండి, అట్లొద్దు ఇట్లొద్దు అని ఏమని చెప్పామా? ఏం చేసాం? మేము వస్తానే వచ్చి మీకు ఏదైతే బాధ ఉందో, ఏదైతే కష్టం ఉందో, ఏదైతే రోగం ఉందో దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వీళ్ళు బాగు చేయి, వీళ్ళు పరిస్థితులు ఉన్నారు, ఏమేమో చూసారు, ఎక్కడెక్కడ వెళ్ళారు నాయన, అన్నీ గుళ్ళకి వెళ్ళినారు, అన్నీ హాస్పిటల్కి వెళ్ళినారు, అన్నీ చేస్తున్నారు, వీళ్ళని బాగు చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసిన యేసుప్రభు వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తా, వాళ్ళు నన్ను నమ్ముకోవాలా, వాళ్ళని చూడాలా, నన్ను నమ్ముకోకుండా విగ్రహాలను పటాలను నమ్ముకున్నారు, హాస్పిటల్ తిరిగినారు అని చెప్పినాడు యేసుప్రభు. వీళ్ళు వీళ్ళు నేనేది బాగు చేస్తా, వీళ్ళు విగ్రహాలు నమ్ముకున్న వాళ్ళు నేనేది బాగు చేస్తా అని చెప్పినాడా? లేదు. మేము ప్రార్థన చేయగానే ఆ వ్యాధి, ఆ కష్టము, ఆ రోగము దేవుడు బాగు చేస్తున్నాడు యేసుప్రభు. బాగు చేసిన తరువాత మరలా మీ ఎద్దకు మేము వచ్చి చూసావమ్మా మీరు అన్నీ చేసినారు, మీరు నమ్ముకున్న విగ్రహాలను పూజించినారు, అన్ని గోపురాలకు వెళ్ళారు, హాస్పిటల్ తిరిగినారు, అంతా ఖర్చు పెట్టినారు, కానీ మీకు అంత డబ్బులు ఖర్చు పెట్టినా, అంత నమ్ముకున్న అన్ని బళ్ళు, అన్ని అర్పణలు, అన్ని డబ్బులు ఇచ్చినా కూడా మీకు జరగంది ఒక చిన్న ప్రార్థనతో యేసుప్రభు బాగు చేస్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకా మీ సమస్యలన్నీ తీరుస్తాడు, నమ్ముకోండి అమ్మా అని చెప్తే వాళ్ళు చిన్నగా విశ్వాసంలోకి వస్తారు. వాళ్ళు పూర్తిగా నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత ఇలా అవును నిజమైన దేవుని తెలుసుకున్నారు, నిజమైన దేవుని ఎరిగి ఉన్నారు అని పూర్తిగా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్పాలా, అమ్మా నువ్వు నిజమైన దేవుని తెలుసుకున్నావు, ఇవన్నీ అవసరం లేదు, వాటి ఉండడం వల్ల నీకు ఏం ఉపయోగం లేదు, అవి తీసేయమంటే వాళ్ళంతా వాళ్ళు తీసి పారేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటి మేము ఏమైనా బలవంతంగా తీపిచేసినా మీరే తీసేసినారా? మీరే తీసేసినారు కదా. కారణం ఏంటి? మీరు నిజమైన దేవుని తెలుసుకున్నారు. మేము ఒకప్పుడు ఇవన్నీ నిజమైన దేవుళ్ళు ఏమైనా పూజించినాము, కానీ అవి నిజమైన దేవుడు కాదని ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో అప్పుడు మీ అంతకు మీరే మేము చెప్పకపోయినా వాటిని తీసేసినారు, మీ ఇంట్లోకి తీసేసి నిజమైన దేవుని ఆహ్వానించుకున్నారు. అలాగా మీరు సువార్త ప్రకటించేటప్పుడు ఎలా ఉండాలంటే మీరు ఫస్ట్ వారి బాధను తీర్చాల. ఎలా తీరుస్తారంటే జస్ట్ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడు. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడో ఆ కార్యం చేస్తాడు. ఆ కార్యం ఎందుకు చేస్తాడంటే మీకు ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. డాక్టర్లు కూడా నయం చేయలేని రోగాలని, మంత్రతంత్రాలు కూడా వెళ్ళగొట్టిన వాళ్ళని, దయ్యాలని, ఏ శక్తి ఏ దేవుడు దేవత అని పెట్టుకుంటారు కదా, వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు చేయలేని చచ్చిపోయిన వాళ్ళని బతికించే కార్యాలని, ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్లు కానీ ఏ మందులు కానీ నయం చేయని కుష్టు ఇలాంటి రోగాల్ని కూడా నువ్వు చేసేయగలవు. నీ వల్ల అవుతుంది. కారణం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేనేమైనా ఎంబీబీఎస్ చదువుకున్నానా? ఏమైనా డాక్టర్ కోర్స్ చేసినానా? మరి ఆమెకు స్వస్థత ఎలాగొచ్చింది? ఆమె పక్షవాతంతో పడిపోయింది కదా. మరి నేను ఏమి ఎంబీబీఎస్ చేసినానో ఆమెకి స్వస్థత వచ్చింది. నేను ఏం మాత్రలు ఇచ్చినాను ఆమెకు స్వస్థత రావడానికి, ఏం మెడిసిన్లు ఇచ్చినానో ఆమెకు స్వస్థత రావడానికి. ఈమెకి ఒకప్పుడు
దైవాత్మ ఉన్నింది. దైవాత్మను పోవడానికి ఇప్పుడు దైవాత్మ వెళ్ళిపోయింది. రోజు క్రిస్మస్ రోజు వెళ్ళిపోయింది. మరి ఏం తంత్రాల మంత్రాలు నేను చదివినాను ఆమె దైవాత్మ పంపించడానికి? ఏ ఏ ఏ వాటిని నేను చదివి దైవాత్మ పంపించినాను? ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకప్పుడు ఫుల్గా తాగుతున్నారు, ఇప్పుడు ఒక చుక్క కూడా ముట్టుకోరు. మరి నేను ఏ కోర్సులు చేసినాను మీరు ముట్టకుండా చేసింది? నేను ఎట్లా చేసినాను? నా వల్ల ఏమైంది? నేను ఏమన్నా వాటి గురించి చదివినానా? వాటి మీద ఏమన్నా నేను ప్రాక్టీస్ ఏమైనా చేసినానా? ఏమన్నా పెద్ద పెద్ద చదువులు జరిగి అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి అన్నీ చదువుకొని వచ్చి మీకు చెప్పినా? ఏం చేశాను నేను? ప్రభువా చూడయ్యా అని జస్ట్ ప్రార్థన చేసినాను. ప్రార్థన చేయగానే దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మీకోసం ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని బాగు చేసినాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అనుకోవచ్చు మాకే చదువు లేదు, మేము పేదవారము, మేము ఇట్లా ఉన్నాము అనుకోవచ్చు. కానీ అదంతా కాదు. దేవుని దృష్టిలో దేవుడు మీకు ఒక అధికారాన్ని ఇచ్చినాడు. మీరు వెళ్ళి ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళకున్న సమస్యలు బాగవుతాయి. మీరు ఎవరికి వ్యాధి కోసం మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా దేవుడు బాగు చేస్తాడు. ఒకవేళ మీ వల్ల కాలేదు, మీ విశ్వాసం వల్ల సరిపోలేదు, దేవుని సేవకుని పిలిపించాలి. దేవుడి సేవకుని పిలిపిస్తే దేవుడి సేవకుడికి మరింత అధికారాన్ని దేవుడు ఇచ్చింటాడు. కాబట్టి అది ఎలాంటిదైనా దేవుని సేవకుని ద్వారా అది పోతుంది. సపోజ్ జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివి మీరు ప్రార్థన చేసినా వాళ్ళకి పోతాయి. ఈ దయ్యాలు ఇవి ఉంటాయి కదా, ఈ సేవకు ఉంటుంది అధికారం. మీరు సేవకు దగ్గర పిలిపించిన పెద్ద పెద్ద రోగాలు కానీ, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద తీరని రోగాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి సేవకుని పిలిచిన తర్వాత సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు సేవకుడు ప్రార్థన విని వాటన్నింటినీ బాగు చేస్తాడు. అలా ఉంటాయి. అంటే మీకు అర్థమైందా నేనేం చెప్తున్నానో? మనం సువార్తను ప్రకటించడంతో పాటు ఫస్ట్ మనం ఏం చేయాలా? వాళ్ళ పరిస్థితిని బాగు చేయాలా. గుర్తుపెట్టుకోండి, పరిస్థితిని బాగు చేసి ఆ తర్వాత నువ్వు వాళ్ళకి సువార్తను ప్రకటించాలా. వాళ్ళ పరిస్థితిని బాగు చేయకుండా వాడు జ్వరంతోనో దగ్గుతోనో జలుబుతోనో పడిపోయండి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, నువ్వు అది తీసే ఇది తీసే అంటే వాడు ఉండేదే ముందే బాధలో ఉన్నాడు. నువ్వు ఇవన్నీ పెట్టినావు అనుకో, ఇవన్నీ చెప్పినావు అనుకో, ఇంకా కోపంతో చితకొట్టి పంపిస్తాడు మనల్ని. అర్థమైందా? వినండి. సో మనం సువార్త ప్రకటించేదానికంటే ముందు ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఆ బాధని తొలగించాలి. ఆ బాధని ఎలా తొలగిస్తామంటే జస్ట్ వాళ్ళ దగ్గర నిలబడుకొని వాళ్ళకి చెప్పాలా, మేము ప్రార్థన చేస్తామమ్మా, మాకు కూడా పరిస్థితి ఒకప్పుడు ఇలాగే ఉన్నింది, మేము ప్రార్థన చేసుకున్నాం, బాగా అయిపోతుందని చెప్పేసి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తేనే మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేసి వాళ్ళకున్న బాధను తొలగిస్తాడు. బాధ తొలగిపోయింది అని తెలిసిన తర్వాత నువ్వు ఇంట్లో కూర్చోకూడదు. అమ్మయ్య యేసు ప్రభా స్తోత్రం, నీకు వందనాలయ్యా, నువ్వు చేసినావబ్బా ప్రభా నీకు స్తోత్రం అని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చోకూడదు. ఇంట్లో స్తోత్రాలు చెప్పకూడదు. నువ్వేం చేయాలా? ఆ వ్యక్తి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఎట్లా ఉందమ్మా, ఇప్పుడు ఏమైంది అని చెప్తే వాళ్ళే చెప్తారు, అమ్మా మీరు ప్రార్థన చేసినారు బాగైంది అని చెప్తారు. అప్పుడు మీరు చెప్పాలి, అవునమ్మా ఇంకా మీ పరిస్థితుల్లో ఏమున్నా, మీ ప్రాబ్లంలు సమస్యలు ఏమున్నా సరే మీరు ప్రార్థన చేయండి, యేసుప్రభు బాగు చేస్తాడని చెప్పేసి మెల్లగా వాళ్ళని యేసుప్రభు రక్షణలోకి నడిపించాలి. అది సువార్తని చెప్పే ఒక మార్గం. సరేనా? అలాగనే సువార్తను ప్రకటించాలి మనం. కానీ ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోగులని స్వస్థపరచండి. ఫస్ట్ మనం ఏం చేయాలా? రోగులని స్వస్థపరచాలి. అంటే వాళ్ళు ఏ రోగంతో బాధపడుతున్నారు, దేనితో వారు కన్నీరు కారుస్తున్నారు, ఏ వ్యాధి వాళ్ళకు వచ్చింది, వాటి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ రోగం వారికి పోయేటట్లు మనం చూడాలి. రెండోది, ఇది ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది, నేను జస్ట్ పైన మాత్రమే మీకు చెప్తున్నాను. రెండోది, చనిపోయిన వారిని లేపుడి. చచ్చిపోయిన వారిని మనం లేపగలమా? మరి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? చచ్చిపోయిన వారిని లేపండి అంటున్నాడు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆశలు ఇంకా దాని మీద పోయి ఉంటాయి. వాళ్ళ ఆశలు వదిలేసుకుని ఉంటారు. దీని మీద నాకు ఆశ చచ్చిపోయిందిరా అంటారు కదా. అలాంటివి కూడా మరలా తిరిగి రావాలంటే యేసు ప్రభు నీ ద్వారా చేయించేస్తాడు. వారికి ఆ విషయంలో ఆశ చచ్చిపోయి ఉండొచ్చు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీ కూతురే చదువుకుంటుంది అనుకుందాం. ఎంసెట్లోనో నీటిలోనో ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే మంచి మెడికల్ కాలేజీలో సీట్ రావాలని కోరుకున్నది అనుకుందాం. కానీ ఆమె ఎగ్జామ్స్ కంటే ముందు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేక చదవలేకపోయింది. ఈ అమ్మాయికి కూడా తెలుసు ఏమని, ఇక నాకు ర్యాంక్ రాదు, నేను సరిగ్గా రాయలేను
అని ఈ అమ్మాయి కూడా తెలుసు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆశ చచ్చిపోయి ఉంటుంది, ఏంటి ఆ ర్యాంక్ వస్తుంది అనే ఆశ చచ్చిపోయి ఉంటుంది. కానీ అలా చచ్చిపోయిన స్థితిలో కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ ఇచ్చేస్తాడు. చాలామంది చాలా రకరకాల కుటుంబ సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమంది పిల్లలు లేరని బాధపడుతుంటారు. కొంతమంది డాక్టర్లే చెప్పేసింటారు ఇంక ఈ వ్యాధి నయం కాదు, అది క్యాన్సరు లేదంటే ఇలాంటి రోగాలు వస్తే ఈ వ్యాధి నయం కాదు, ఇంకా నువ్వు దీంతో చచ్చిపోతావు అని చెప్పింటారు డాక్టరే. కొంతమంది అయితే మీకు ఇంకా పిల్లలు పుట్టరు, ఈ జన్మలో మీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఆశ ఉంటుంది, ఇంకా అక్కడితోనే చచ్చిపోయి ఉంటుంది. పిల్లలు పుడతారనే ఆశ చచ్చిపోయి ఉంటుంది, ఇంకా ఈ వ్యాధి బాగుతుందనే ఆశ చచ్చిపోయి ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే, మనం వెళ్ళి దేవుడి సన్నిధిలో మొరపెడితే చచ్చిపోయిన ఆశను కూడా దేవుడు బతికిచ్చేస్తాడు. అంటే ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చేస్తాడు. ఆ క్యాన్సర్ రోగాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. మన చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్పింది కదా, ఒక ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది. డాక్టర్లు ఏం చెప్పినట్టు చేతులు ఎత్తేసినారు, అయిపోతుందని చెప్పినారు. కానీ మన సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఆమెకి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయంట. మనం విన్నాం కదా సాక్ష్యం ఆయన చెప్పేటప్పుడు. ఇప్పుడు నాకు క్యాన్సర్ లేదు, దేవుడు నన్ను బాగు చేసినాడు, మీరు ప్రార్థన చేయడం వల్ల, మీరు అందరూ నా కోసం ప్రార్థన చేయడం వల్ల నాకు ఇప్పుడు క్యాన్సర్ లేకుండా దేవుడు బాగు చేసినాడు. ఎక్కడెక్కడో రకరకాల హాస్పిటల్ తిరిగినాను, ఎక్కడెక్కడో చూపించిన బాగపడదు, కానీ చర్చికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను బాగు చేసినాడు అని చెప్పినారు కదా. అంతెందుకు ఈమె మీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఆమె పరిస్థితి డాక్టర్లు చెప్పేసినారు ఏమని, ఇంకా బ్రతకదు చనిపోతుందని డాక్టర్లు చెప్పేసినారు. అన్ని మంత్రాలు తంత్రాలు వాడేసినారు. డాక్టర్ కూడా ఇంక 10 రోజుల్లో చచ్చిపోతారని చెప్పేసినారు. చచ్చిపోయింది ఆశ, వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ చచ్చిపోయింది. అందరూ కడసారి చూడడానికి వస్తున్నారు. నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు అందరూ వస్తున్నారు. ఎందుకు చూడడానికి కడసారి ఇంకో బ్రతుకుతుందో లేదో చనిపోతుందో లేదని ఆమె చూడడానికి వచ్చేసి, అయ్యో రత్నమ్మక్క ఏమైపోయింది నీ పరిస్థితి అని చెప్పేసి చూసి వెళ్ళిపోయినారు. ఎవరికీ నమ్మకం లేదు, ఆశ చచ్చిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు సేవకుడు వచ్చి ప్రార్థన చేయగానే ఇప్పుడు సజీవంగా ఇలాగ నిలబడింది. అంటే చచ్చిపోయిన ఆశను కూడా సరే మనం ప్రార్థన చేస్తే దాన్ని తిరిగి బ్రతికించగల దేవుడు మనం నమ్ముతున్న యేసయ్య. హల్లెలూయా. కాబట్టి మీరు చచ్చిపోయిన వారి ఆశను కూడా మీరు బ్రతికించండి. ఒకప్పుడు ఈ కుటుంబానికి కూడా మీరు ఇలా మందు తాగడం నిలిపేస్తారనే ఆశ లేకపోయి ఉండొచ్చు, అక్కడికి ఆశ చచ్చిపోయి ఉండొచ్చు. ఇక నా భర్త మారడు, నా భర్త ఇంతే, మా బ్రతుకులు ఇంతే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒక చుక్క కూడా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ఒక చుక్క కూడా మీరు మందుని ముట్టుకోలేదు, దాని దగ్గర పోతేనే మీకు వాంతికి వచ్చేస్తుంది. అంటే ఆ అక్క జీవితంలో యాక్చువల్గా చచ్చిపోయింది. మీరు మందు మానేస్తారనే ఆశ, కోరిక చచ్చిపోయింది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశ చిగురు బ్రతికించి ఇప్పుడు మిమ్మల్ని ఇలాగా నిలబెట్టింది, దేవుని సన్నిధిలో నిలబెట్టింది. అంటే మనం ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తి జీవితంలో ఉన్న ఆశ, ఆ కోరిక, దేని నిమిత్తమైతే వాళ్ళకి ఆశ ఉందో, దేని నిమిత్తమైతే వాళ్ళకి కోరిక ఉందో అది చచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో చచ్చిపోయి ఉండొచ్చు. కానీ మనం వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తిరిగి బ్రతికించేస్తాడు. దేనికోసమైతే మనం ప్రార్థన చేసినామో అలాగ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. అది చచ్చిపోయిన వారిని లేపుడే అంటే ఆ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు పూర్తిగా ఆశనే వదులుకున్న వాళ్ళని కూడా నువ్వు కావాలంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి మళ్ళీ ఆ స్థితికి వాళ్ళని రప్పించగలడు. ఇంకోటి, కుష్టు రోగుల్ని శుద్ధులుగా చేయుడి. ఏంటి? కుష్టు రోగాల్ని శుద్ధులుగా చేయండి అంట. కుష్టు రోగాలు అంటే ఇప్పుడు కుష్టు రోగం వచ్చింది అనుకోండి, ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పోతారా? వాళ్ళు చూస్తేనే కుష్ఠరోగం అంటే ఏంలే, శరీరం అంతా పుండ్లు వచ్చేసి చీము గారుతూ ఉంటుంది. ఆ చీము గారుతూ ఉండే వాళ్ళ దగ్గర దూరం పోతారా? పోవడం కదా. వాళ్ళు అంత దూరంలో ఉన్నా కూడా అసహించుకుంటారు, చి అని చెప్పి దూరంగా పోతారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు రోగుల్ని స్వస్థపరచడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యంని వెళ్ళగొట్టడం ఉన్నాయి కదా. ఈ శారీరకంగా అంటే ఉన్నట్టుగా మనం చేయొచ్చు. రోగులను బాగు చేయొచ్చు, చచ్చిపోయిన కూడా లేపచ్చు, కుష్ఠరోగులను కూడా బాగు చేయొచ్చు, దయ్యంను కూడా వెళ్ళగొట్టచ్చు. అయితే నేను ఆత్మీయ అర్థాలే చెప్తున్నాను మీకు, సరేనా? ఆత్మీయ అర్థాలు అనేవి ఏమిటి, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నా, సరేనా? సో కుష్టి రోగుల్ని శుద్ధులుగా చేయండి అంటే దాని అర్థం ఏంటంటే, ఏవైతే మనం వారిలో చూస్తే వారి దగ్గరికి కూడా పోవడానికి మనం ఇష్టపడము, వేటిని చూస్తే మనుషులు వేటిని చూస్తే
అసహించుకుంటారో, వాళ్ళ దగ్గరికి కూడా పోవడానికి ఇష్టపడరు, అలాంటివి కూడా వాళ్ళ జీవితంలో లేకుండా మనం వాళ్ళని శుద్ధులుగా చేయొచ్చంట. సపోజు నేను ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తా. నాకే బాగా మందు తాగే అలవాటు ఉందనుకుందాం, లేదంటే మీరు ఎగ్జాంపుల్ ఉన్నారు కదా, మీకే ముందు బాగా మందు తాగే అలవాటు ఉన్నది. మీరు మందు తాగేసి వీధుల్లోనో అక్కడెక్కడ పడిపోయినప్పుడు ఎవరైనా మీ దగ్గర రావాలనుకుంటారా? ఎవరన్నా రావాలనుకుంటారా? చీతు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అలాగా మనుషులు అసహించుకుంటున్న వాళ్ళని, మనుషులు తమ దగ్గరికే వెళ్ళకూడదని కోరుకుంటున్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ పరిస్థితిని శుద్ధి చేయండి. ఇప్పుడు మేము వచ్చాం, మీకు ప్రార్థన చేస్తున్నాం, మీరు ఆ పరిస్థితి నుంచి విడుదల పొందినారు. ఇప్పుడు మనుషులందరూ మీ దగ్గరికి వస్తున్నారు లేదా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు లేదా? మిమ్మల్ని ఇష్టపడుతున్నారు లేదా? అంటే మేము దాన్ని శుద్ధి చేసినామా లేదా? ఒకప్పుడు మందు అనే ఒక వ్యాధి రోగము మీ మీద వాళ్ళకి ఒక కంపులాగా, ఒక చెడుదానిలాగా కనిపిస్తుండి వాళ్ళు మీ దగ్గర రాలేకపోయినారు. ఇప్పుడు మేము వచ్చి ఏం చేసినాం? దాన్ని శుద్ధి చేసినాం కాబట్టి ఇప్పుడు అందరికీ మీరు ఇష్టమైన వ్యక్తిగా నిలబడినారు. సో మన దగ్గర పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరే పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళని చూసేవాళ్ళు ఉండరు, రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేంటి, మనం ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర పోయి మీరు వాళ్ళ పరిస్థితిని అంతటినీ శుద్ధి చేయండి. వాళ్ళ పాపమును కావచ్చు, వాళ్ళు చేసే చెడు పనులు కావచ్చు. చాలామంది చెడు పనులు చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు, చెడు పనులు చేయడం వల్ల, పాప పనులు చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. అలాంటి వారి దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళ పాప కార్యములు, వాళ్ళ చెడు కార్యములు మీరు తెలియజేసి వారిని ఆ కార్యంలో నుంచి బయటకు వచ్చేలాగా చేసి వాటి జోలికి మీరు పోకుండా వాళ్ళని కడగండి, శుద్ధి చేయండి, వాళ్ళని మంచి మార్గంలోకి మీరు నడిపించండి. అది శుద్ధి చేయడం అంటే. అర్థమైందా? వారి చెడు పని, వారి చెడుతనము మనము కడగటం అంటే దేనిని చూసి ఇతరులు వాళ్ళని అసహించుకుంటున్నారో, వారిలో ఉన్న దేనిని చూసి వాళ్ళు అసహించుకుంటున్నారో, వారి దగ్గరికి వెళ్ళట్లేదో ఆ పరిస్థితిని మీరు బాగు చేయండి, ఆ పరిస్థితిని మీరు కడగండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా చివరిగా ఏం చెప్తుందంటే దయ్యములను వెళ్ళగొట్టుడి. ఏం చెప్తున్నా అంటే దయ్యముల్ని వెళ్ళగొట్టుడి. ఆత్మీయంగా ఏం చెప్పాలంటే దయ్యములు అంటే అపవిత్ర ఆత్మలు పట్టుకున్నవి. ఆత్మీయంగా చెప్పాలంటే దయ్యములు వెళ్ళగొట్టడం అంటే చాలామంది కొందరు కోపం ఎక్కువ ఉంటుంది, కొందరికి మనుషులు చూస్తే పట్టదు, కొందరికి అసూయ, ద్వేషం, గర్వం ఉంటుంది, కొందరికి సినిమాలకు వెళ్ళాలా, అట్లా వెళ్ళాలా, ఇట్లా వెళ్ళాలా, వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, వీళ్ళతో ఎంజాయ్ చేయాలి ఉంటుంది, కొందరికి రాజకీయ పిచ్చి ఉంటుంది, కొందరికి సినిమాలు పిచ్చి ఉంటుంది, కొందరికి వాళ్ళ ఇంట్లో విషయాలు ఇంట్లో చెప్పి పిచ్చి, ఆ ఇంట్లో విషయాలు ఇంట్లో చెప్పి పిచ్చి, ఇట్లా ఉంటాయి. అంటే రకరకాల ఆత్మల చేత, అపవిత్ర ఆత్మల చేత వీళ్ళు నడిపింపబడుతూ ఉంటారు. అంటే ఆ రకరకాల ఆత్మల చేత వీళ్ళు నడిపించినప్పుడు ఆ ఆత్మ వీళ్ళకి వచ్చినప్పుడు ఆ కోపం కానీ, ఆ ఆవేశం కానీ, ఆ గర్వం కానీ, అహంకారం కానీ, ఆ చెడు పని చేయాలి కోరిక కానీ, ఈ రకరకాల ఆత్మలు వాళ్ళని పట్టి ఉంటాయి. మీరు అలాంటి రకరకాల ఆత్మలు పట్టిన వాళ్ళని మీరు విడిపించండి, అలాంటి వాళ్ళ నుంచి వాడిని తప్పించండి. కోపం ఉన్నాడా వాడి దగ్గర పో, దేవుని వాక్యం ప్రకటించు, వాడిని అస్సలు ఎంత గొడవ జరిగినా సరే కోపమే రాని వ్యక్తిగా నువ్వు మార్చి. గర్వం ఉందా అలాంటి వాడికి తగ్గింపు కలిగేలాగా నువ్వు మార్చు. చెడు పనులు చేసేవాడు అలాంటి వాడు పరిశుద్ధంగా పవిత్రంగా తిరిగేలాగా నువ్వు మార్చు. ఇది ఆత్మీయ అర్థాలు. నేను అక్షరార్థం చెప్పట్లేదు, ఆత్మీయ అర్థాలు చెప్తున్నాను. రోగుల్ని బాగు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే శ్రమల్లోనూ, కష్టంలోనూ, బాధల్లోనూ ఉన్న వాళ్ళని మీరు ఆదుకోండి, వారికి మీరు సహాయం చేయండి అని అర్థం. తర్వాత రెండోది ఏం చెప్పినాం, చనిపోయిన వారిని లేపుడు అంటే ఎవరికైతే ఏ విషయంలో ఆశ చచ్చిపోయిందో ఆ విషయంని, ఆ ఆశని మరలా మీరు తిరిగి బ్రతికించండి. కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి అంటే వారిలో ఏది చూసి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదో దాన్ని మీరు ఆ పరిస్థితిలో నుంచి వారిని బయటకు తీసుకురండి. అయితే చివర దయ్యములను వెళ్ళగొట్టండి అంటే ఏ అపవిత్ర ఆత్మల చేత వాళ్ళు బాధపడుతున్నారో, దేవునికి నచ్చిన ఏ పనుల చేత వాళ్ళు పీడింపబడుతున్నారో వాటిన్నిటి నుంచి మీరు వెలుపలికి వాళ్ళని తీసుకురండి. అయితే ఇవన్నీ ఎలా చేయాలంట? ఉచితముగా మీరు పొందితిరి కనుక ఉచితముగానే వారికి చేయండి. దాని అర్థమైంది,
యేసుప్రభు దగ్గర మనం ఏం 10,000 ఇచ్చి ప్రభా నాకు రోగాలని పంపించే అధికారాన్ని, లేకపోతే దయ్యం వెళ్ళగొట్టే అధికారాన్ని, లేకపోతే కుష్ఠరోగం బాగు చేసే అధికారాన్ని, చనిపోయే వారిని లేపే అధికారాన్ని చెప్పి దానికి 10,000 దీనికి 10,000 ఇచ్చి తీసుకున్నామా? యేసుప్రభు దాన్ని మనకి ఉచితంగా ఇచ్చాడు. కానీ మనం కూడా ఎలా చేయాలా? ఉచితంగానే చేయాలా. అన్నీ ఎలా చేస్తారు? నువ్వు తమలపాకుతో పాటు 1000 రూపాయలు పెడితేనే నేను చెబుతా, నువ్వు 10,000 కడితేనే నేను బాగు చేస్తా. అది ఎక్కడ ఉందో, ఎవరు చేసినారో, ఎట్లా చేసినారో అంతా చెప్తా. అయితే నాకు ముందు 3,000 4,000 పెట్టు, లేదంటే ఒక పొట్టేల్ని, ఒక పట్టు చీరని, ఒక మేకపోతని, ఒక కోడిని అంటారులేదా? డాక్టర్ కూడా అంతే. నువ్వు జ్వరం కోసం పోయినావు, జ్వరం పోతే వ్యాధి వచ్చిందని చెప్పి ఫస్ట్ నువ్వు డబ్బులు కట్టమ్మా, నువ్వు మాత్రలు ఇస్తా, ఇంజక్షన్ ఇస్తా, నువ్వు డబ్బులు కట్టు అంటాడు కదా. అంతే కదా అనేది. ఎవరైనా సరే ఆ కుష్ఠరోగం బాగా చేశారు కదా, నువ్వు డబ్బులు కట్టు, నీకు 5 ఆయుర్వేదిక్ మెడిసిన్లు ఇస్తాను అంటాడు కదా. దయ్యములు కూడా నువ్వు ఫస్ట్ డబ్బులు పెట్టమ్మా, బండారు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు, ఆకు ఒక్క పెట్టు, పళ్ళెం పెట్టు, నాకు చీర పెట్టు, నాకు జాకెట్ పెట్టు, నా ఇంత డబ్బులు పెట్టు అంటారు లేదా? అన్నిలో అలాగంటారు. కానీ యేసుప్రభు ఏమంటాడు? ఇవన్నీ మీకు నేను ఫ్రీగా ఇచ్చినాను, ఈ అధికారాన్ని మీకు ఫ్రీగా ఇచ్చినాను. మీరు ఏం చదువుకోకపోయినా, మీకు దాని గురించి ఏమీ లేకపోయినా వీటి అధికారాలన్నీ మీకు ఇచ్చేసినాను. ఎలాగా? ఫ్రీగా ఇచ్చినాను. కాబట్టి మీరు కూడా ఎలాగ చేయాలా? ఫ్రీగానే వాళ్ళకి చేయాలా. అర్థమైందా? అందుకే సేవకుడు ఎప్పుడైనా వచ్చి మీకోసం, మీ కష్టం కోసం ప్రార్థన చేస్తామా, మీ పెరాలసిస్, మీ పక్షాతం కోసం ప్రార్థన చేస్తాం, మీరు ఒక 100 రూపాయలు కానుక వేయండి అని చెప్తాడా? మీకు జ్వరం వచ్చిందని పాస్టర్ని పిలిచినాడు, నన్నే పిలిచిన అనుకోండి, మీ జ్వరం దగ్గర ప్రార్థన చేస్తామా, 500 మీరు కనుక ఇచ్చేయండి అని చెప్తామా? మీరు మీరు మమ్మల్ని ప్రార్థన చేయడానికి పిలవగానే మేము ఏం చేస్తాం? వచ్చి ప్రభువా ముట్టయ్యా, బాగు చేయ్యా, ఈ పరిస్థితిని బాగు చేయ, కష్టాన్ని తీసేయ్యా, ఈ వ్యాధిని తొలగించయ్యా, ఈ పరిస్థితిని తీసేయ్యా, అయ్యా చూడయ్యా అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే దేవుడు అలాగా చేసి దేవుడి నామకు మహిమ వస్తుంది. అంతే కదా. అంటే మనం చేసే పని ఉచితంగానే, ఫ్రీగానే మనం చేయాలి. ఎందుకంటే అధికారం మనం ఉచితంగా పొందుతున్నాం. నేను చేసినట్లు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు నేను చేసినట్లు ఏం పక్షవాతం బాగా చేసినాం కదా, ఏం పక్షవాతం నేను ప్రార్థన చేసి బాగా చేసినట్టు వేరే ఉన్నారు కదా బయట ఊర్లో, వాళ్ళు వచ్చి బాగా చేయగలరా? చేయరు. ఈయన మందు మానిపించినట్లు వేరే వాళ్ళు వచ్చి మానిపించగలరా? ఆ పాప నవ్యశ్రీ ఫిట్స్ బాగా చేసినట్లు వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి బాగా చేయించగలరా? అంటే మీ జీవితంలో రకరకాల అద్భుతాలు ప్రతిరోజు జ్వరమో, తలనొప్పో ఎన్ని వచ్చినప్పుడు మీరు నా దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయకుండా దేవుడు బాగు చేసినాడు. వేరే వాళ్ళు వచ్చి అట్లా చేయగలరా? ఎందుకు చేయలేరు? ఒక్కటే అది ఏంటి? దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని బట్టి నేను మీకు చేయగలుగుతున్నాను. ఒకవేళ దేవుడు నాకు అధికారం లేకపోతే నాకు కూడా నేను చేయలేను. నేను చేస్తుండడానికి వాళ్ళు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు, వాళ్ళకి దేవుడు అధికారము ఇవ్వలేదు. సో ఈ అధికారాన్ని దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి దాన్ని కూడా నేను ఎలా చేయాలా? ఉచితంగానే చేయాలా. ఎందుకు నాకు దేవుడు అధికారాన్ని ఉచితంగా ఇచ్చినాడు? ఇప్పుడు దేవుడు ఇచ్చిన అధికారాన్ని నేను కుష్ఠరోగం, క్యాన్సర్ వ్యాధి అనుకుందాం, ప్రార్థన చేస్తే క్యాన్సర్ వ్యాధి పోతుంది. నేను ఇంకా షాప్ పెట్టుకొని నా దగ్గర రండి, నేను క్యాన్సర్ వ్యాధి బాగా చేస్తాను, అయితే మీరు 5,000 కట్టాలి, 10,000 కట్టాలి, ఫీజు కట్టాలని చెప్పి వచ్చి క్యాన్సర్ రోగంతో ఉండే వాళ్ళు బాగా చేసుకుంటారు కదా, వచ్చి దెయ్యంతో బాధపడుతుండే వాళ్ళు బాగా చేసుకుంటారు కదా, వచ్చి రకరకాల సమస్యలతో వచ్చే వాళ్ళు కూడా ఎంత డబ్బులు పెట్టి బాగా చేసుకుంటారు కదా. మరి ఎందుకు డబ్బులు సంపాదించుకోవడానికి దేవుడు ఎందుకు మీరు ఉచితంగానే చేయండి, ఎందుకు డబ్బులు తీసుకోవద్దన్నాడు? ఒకటి దేవుడు ఉచితంగా ఇచ్చినాడు. ఇంకొక విషయం చెప్పండి, ఎందుకు దేవుడు ఎందుకు దాన్ని అంతా ఉచితంగానే చేయమంటాడు? ఏం డబ్బులు తీసుకుంటే ఏమి? అదే ఎందుకు దేవుడు దాన్ని ఉచితంగా చేయమన్నాడు? ఎందుకు నాకు అధికారాన్ని ఇచ్చినాడు? అందరికీ ఇవ్వని అధికారాన్ని నాకెందుకు ఇచ్చినాడు? అదే ఎందుకు ఇచ్చినాడు, నాకెందుకు ఇచ్చినాడు అధికారాన్ని? చాలామంది ఉన్నారు కదా ఊర్లోనే, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇవ్వని అధికారాన్ని నాకు ఒక్కడికే ఎందుకు ఇచ్చినాడు? అది కూడా ఉచితంగా ఇచ్చినాడు. నువ్వు కూడా ఉచితంగా చెయ్యని ఎందుకు చెప్పాడు? ఎందుకు నాకు అధికారాన్ని ఇచ్చినాడు? ఎందుకు దాన్ని ఉచితంగా చేయమన్నాడు? ఎందుకు అందరికీ ఇవ్వలేదు? ఎందుకు డబ్బులు ఇచ్చి దాన్ని చేయమని, డబ్బులు తీసుకొని చేయమని చెప్పలేదు? ఎందుకంటే ఒకటే కారణం, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన మహిమను అందరూ తెలుసుకునేలా చేయడానికి.
ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను అనుకో, ప్రవీణ్ డబ్బులు తీసుకున్నాడబ్బా, డబ్బులు తీసుకున్నాడు, ఏదో మంత్రం అయినాడు తంత్రం అయినాడు పోయింది అంట. కానీ యేసుప్రభు పేరు ఎక్కడ వచ్చింది? అదే నేను డబ్బులు తీసుకోకుండా అవే మీకోసం ప్రార్థన చేస్తాను, యేసుప్రభు బాగా చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు బాగవుతుంది. అప్పుడు వాళ్ళు ఎవరిని తెలుసుకుంటారు? ఎవరిని మహింపరుస్తారు? యేసుప్రభుని మహింపరుస్తారు, దేవుని మహింపరుస్తారు, దేవునికి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ అధికారాన్ని దేవుడు నాకు ఎందుకు ఉచితంగా ఇచ్చినాడు? ఎందుకు ఈ అధికారాన్ని ఉచితంగానే నువ్వు చేయాలని చెప్పిన అంటే ఒక్కటే, వారికి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలా, వారి విశ్వాసంలోకి రావాలా, వారి దేవుడు ఎవరో తెలుసుకోవాలా. దాని నిమిత్తమే దేవుడు నాకు దీన్ని ఉచితంగా ఇచ్చినాడు. అంతే తప్ప అందరికీ ఎందుకు ఇవ్వలేదు, నాకు ఎందుకు ఇచ్చినాడంటే నేను ఆ ధ్యాస మీదే ఉంటా. ఏమని? నాకు పేరు రావాలా, నాకు ఘనత రావాలా, నా పేరు గొప్ప అయిపోవాలా, ఇలా అనుకునే వాళ్ళకి దేవుడు అధికారం ఇవ్వడు. నా పేరు అందరూ తెలియాలా, నేను గొప్ప అయిపోవాలా, నా గురించి అందరూ తెలుసుకోవాలా అనుకునే వాళ్ళకు అసలు దేవుడు అధికారం. దేవుడు అధికారం నిర్వహిస్తానంటే యేసు ప్రభు పేరు అందరికీ తెలియబడాలా. యేసు ప్రభు ఎలాంటి గొప్ప దేవుడో, ఎలాంటి సర్వశక్తి గల దేవుడో, ఎలాంటి బలమైన దేవుడో, ఆయన ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా సరే ఎట్లా చేయగలడో అనేది ఎవరికైతే దాన్ని ఇతరులకు తెలియజేయాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, యేసు ప్రభుని ఇతరులకు చూపించాలా, యేసు ప్రభు నుంచి ఇతరులకు తెలియజేయాలా, ఆయన బలం ఏంటో ఇతరులకి తెలియజేయాలా అని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు అధికారాన్ని ఇస్తాడు. తన సొంత ఘనత కోసం, తన సొంత పేరు కోసం వాడుకునే వాళ్ళకి ఆ ఘనతని ఇవ్వడు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, అబ్బా ఈ అధికారం నాకు వచ్చేస్తుంది కాబట్టి నేను నా గురించి డబ్బా కొడుకుందా, ప్రవీణ్ దగ్గర మీరు రండి, ఆ ప్రవీణ్ ఏమైనా చేస్తాడు అంటే నాకు అధికారం పోతుంది. నా అధికారం ఎప్పుడు ఉంటుంది? ప్రవీణ్ దగ్గరికి వెళ్తే ప్రవీణ్ ప్రార్థన చేస్తాడు దేవుడికి, యేసు ప్రభు బాగు చేస్తాడు, మీరు ప్రవీణ్ దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, యేసు ప్రభు ప్రవీణ్ ప్రార్థన విని మిమ్మల్ని బాగు చేస్తాడు అనేది దాన్ని మాత్రమే నేను పెట్టుకొని యేసు ప్రభువే మిమ్మల్ని బాగు చేస్తాడు ఆ మాటని నేను ప్రకటిస్తేనే బాగవుతుంది. నా దగ్గరకు ఎవరైతే వస్తారో, ప్రార్థన చేయడానికి వస్తారో వాళ్ళని ఏమని చెప్పాలమ్మా? నేను కాదు బాగు చేసేది. ఎవరు నేను బాగు చేసేది? యేసు ప్రభువే నేను బాగు చేసేది. నువ్వు నన్ను నమ్మొస్తే నీ సమస్య తీరదు, నీకు వచ్చిన కష్టము తీరదు. నువ్వు ఎవరు నమ్మాలా? యేసుక్రీస్తుని నమ్మితేనే నిన్ను దేవుడు బాగు చేస్తాడు. నేను జస్ట్ ఏం పని చేస్తా? నీ బాధని యేసు ప్రభువు చెప్తా, యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నేను నీ బాధను చెప్పేవాడినే తప్ప నీ బాధను తీర్చేవాడిని నేను కాదు. నీ బాధను తీర్చేవాడు యేసు ప్రభు అని. అయితే ఆ బాధను దేవుడు చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చినావమ్మా అని చెప్పి చెప్తాను. అంతేగాని నా దగ్గరకు వచ్చి నేనే బాగు చేస్తా అంటే నా అధికారం ఉండదు, దేవుడు తీసి పారేస్తాడు. మీకు కూడా మీకు అందరూ బాగు చేసినప్పుడు నేను ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్తా? నన్ను నమ్మద్దండి, ఎవరు నమ్మాలా? యేసు ప్రభువుని నమ్మండి. మీ కష్టం కానీ, మీ వ్యాధి కానీ, మీ బాధ కానీ బాగు చేసేది యేసు ప్రభు అమ్మ, నేను కాదు. నేను జస్ట్ మీకోసం ప్రార్థన చేస్తాను. దేవునికి మీకు మధ్యగా ఒక మధ్యవర్తిగా ఉండి మీ ప్రార్థన నేను దేవునికి తెలియజేస్తాను. దేవుడు చెప్పే మాటని మీకు తెలియజేస్తాను. దేవుడు చెప్పే స్వస్థతని మీకు తెలియజేస్తాను. దేవుడు చెప్పే స్వస్థతని మీరు చూస్తారు. దీనికోసమే నేను ఉన్నాను తప్ప నాలో ఏదో ప్రత్యేకమైన క్వాలిటీ ఉందనో, నేనేదో నాలో ఏదో పెద్ద అధికారము, ఏదో నాకు పవర్స్ అవన్నీ ఉన్నాయేమో ఇవన్నీ అనుకోవద్దండి. యేసు ప్రభువే మిమ్మల్ని బాగు చేయాలి. బాగు చేస్తే యేసు ప్రభువే బాగు చేస్తాడు అనేది మీకు అందరికీ ప్రకటిస్తాను. అలాగే ప్రకటిస్తున్నాను లేదా? అలాగే ప్రకటిస్తున్నాను కాబట్టి దేవుడు ఆ అధికారాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. అలా కాకుండా మీరు నా దగ్గర రండి నేను మిమ్మల్ని బాగు చేస్తా అంటే ఆ క్షణమే నా అధికారం పోతుంది. అంటే దేవుడు ఎందుకు అది ఉచితంగా చేయమన్నాడంటే దేవుని నామము మహింపరచబడాల, దేవుని పేరు అందరికీ తెలియబడాల, యేసు ప్రభు గురించి అందరికీ తెలియబడాల. సో ఇక్కడ మీరు 3 ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడింది 3. మొట్టమొదటిది అంటే మీరు దేవుని సువార్తను ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. చెప్పండి, నేను దేవుని సువార్తని ప్రతి ఒక్కరికి ప్రకటించాలి. ఒకటది. రెండోది ఏంటంటే ఆ ప్రకటించేటప్పుడు ఆ కష్టం ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నువ్వు పోతానే యేసుప్రభువుకు ఇవన్నీ తీసేయని చెప్పకూడదు. ఏం చేయాలా? వాళ్ళ బాధ ఏముందో, కష్టం ఏముందో నువ్వు తెలుసుకొని అక్కడే వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళు ఒప్పుకుంటే అమ్మ మీకోసం ప్రార్థన మీరేం చెప్పాలా? మేము ప్రార్థన చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. మీరేం చేయాలా? మా పరిస్థితి కూడా ఒకప్పుడు ఇలాగా ఉందండి,
మీ సాక్ష్యాన్ని వాళ్ళకి ప్రకటించేవాళ్ళు చెప్పాలా, మా పరిస్థితి కూడా ఇలాగ ఉంది. అయితే మేము దేవునికి ప్రార్థన చేసినాం, యేసుప్రభు ప్రార్థన చేసినాం, యేసుప్రభు బాగు చేసినాడమ్మా, నువ్వు నమ్మినా నమ్మకమైనా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. నువ్వు యేసుప్రభుని నమ్మినా నమ్మకమైనా నీకోసం మేము ప్రార్థన చేస్తాము, దేవుడు బాగు చేస్తాడమ్మా అని చెప్పేసి అన్నిటి కోసం నువ్వు ప్రార్థన చేయాల. ఎందుకు వాళ్ళు నమ్మడం నమ్మకడం వాళ్ళ ఇష్టం కదా. నువ్వు నమ్ము అని బలవంతం పెట్టకూడదు వాళ్ళని. ఏం చేయాలా, నువ్వు నమ్మినా నమ్మకమైనా మీకు బాధపడుతున్నారు కాబట్టి, మీరు కష్టంలో ఉన్నారు కాబట్టి మీకోసం మేము ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పేసి ఏం చేయాలి, నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా దేవుడు ఆ మనం వింటాడు. వినకపోవడం అనే ప్రసక్తే లేదు. సో వింటాడు కాబట్టి అలాగ చేస్తాడు. అలాగ చేసిన తర్వాత నువ్వు ఇంటిలో సైలెంట్గా కూర్చోకూడదు, లేదంటే ఇంట్లో దేవుని స్తోత్రం చెప్పుకోవడమో లేదంటే చర్చిలో సాక్ష్యం చెప్పుకోవడం చేయడం కాదు. నువ్వు చేయాల్సింది ఏం చేయాలా, మరలా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి, అమ్మ బాగా అయిపోయిందా, యేసుప్రభు బాగా చేసినాడా, ప్రార్థన చేసినాం కదా బాగా చేస్తాడు, ఇంకా నీకు సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమ్మా, ప్రార్థన చేద్దాము, యేసుప్రభు నిన్ను బాగా చేస్తారమ్మా, మీ కుటుంబాన్ని బాగా చేస్తారమ్మా అంటే వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఒక సమస్య తీరింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఆశ పుడుతుంది, అయ్యో మాకు ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా అని. అప్పుడు వాళ్ళు చెప్తారు. చిన్న చిన్నగా నువ్వు దేవుని విశ్వాసంలోకి వాళ్ళు నడిపించాలి. 3 4వ చిట్టు సేవడు అంటే ఇది నువ్వు ఉచితముగా చేయాలి. ఎలా చేయాలా, ఉచితముగా చేయాలి. వాళ్ళు ఏదైనా మనకి ఇస్తారనో లేదంటే వాళ్ళ దగ్గర మనం ఏదో ఆశించో చేయకూడదు. మనం ఎలా చేయలేదని ఉచితముగా దాన్ని చేయాలి. సో వీటన్నిటితో పాటు దేవుడు ఏం చెప్తుందంటే వారికి నీ చేతనైనంత సహాయం చేయాల. అది ఆర్థిక సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఏ రకమైన సహాయం అయినా సరే నీ చేతనైనంత సహాయం వాళ్ళకి చేయొచ్చు. సో సహాయం అంటే ఎప్పుడు డబ్బులు అయినా చూడకూడదు. కొందరు మాట ద్వారా ధైర్యపరిచే సహాయం చేస్తారు, కొందరు బండి ఇచ్చి లేదంటే ఫోన్లు చేసి వాళ్ళు రమ్మని చెప్పేది, డాక్టర్ రమ్మని చెప్పేసి సహాయం చేస్తారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి మాత్రం వేరే అధికారికి ఎవరికైనా ఫోన్ చేయడము లాంటి సహాయం చేస్తారు. నీ చేతనైనంత సహాయం అప్పుడు నీకు ఏదైతే నువ్వు వారికి ఆ సహాయం చేయగలరో ఆ సహాయము మనం ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా? సో ఈ 5 విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము దేవుని సువార్తను ప్రకటించి వారందరినీ దేవునిలోకి నడిపించగలం. మరి ఎవరు ప్రకటించాలంటే ఇది అంతా ఎవరికి? అన్ని జనులకి. ఎవరికి? అన్ని జనులకి. అన్ని జనులు అంటే ఎవరు? యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళు. వాళ్ళు ఎవరు? పీలేరులో, కలకల్లో, లేకపోతే అమెరికాలో, జపాన్లో, యుఎస్ఏలో ఉండే వాళ్ళ ఎవరు మా వాళ్ళు? మన ఊరి వాళ్ళే. ఎవరు? మన ఊర్లోనే రకరకాల మంది రకరకాల బాధలతో బాధపడుతూ ఉంటారు. మీరు పనికి వెళ్తూ ఉంటారు, నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బాగా కష్టం చెప్పుకుంటారు. అప్పుడు నువ్వేం చేయాలి, నీకు అట్లే జరగలే, నీకు ఇట్లా జరగలే అని చెప్పకూడదు. లేదంటే వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండకూడదు. ఏం చేయాలా, మా పరిస్థితి కూడా ఇలా ఉంది, మేము ప్రార్థన చేస్తాం, మీరు నమ్మని మీకోసం ప్రార్థన చేస్తామా అని చెప్పి వాళ్ళ ముందే ప్రార్థన చేయాలి. చేసి ప్రభు వీళ్ళని బాగు చేయి. నువ్వేం పెద్ద ప్రార్థన చేయవు, యేసు ప్రభు వీళ్ళకి కష్టం ఉందంటే బాగు చేయి, అంతే నీ ప్రార్థన. నువ్వేం మళ్ళీ అన్నీ చెప్పాల్సిన పనుల, ఎస్సయ్య వీళ్ళకి కష్టం, వీళ్ళు జ్వరంతో బాధపడుతున్నారు, ఎస్సయ్య బాగు చేయి, జ్వరం బాగు చేయి, అంతే. దానికంటే నువ్వు ఎక్క చేయాల్సిన పనుల. ప్రభు లేదు వీళ్ళకి అప్పు ఉందంట, అప్పు సమస్య ఉందంట, తీర్చు. ఇదే ప్రార్థన. వీళ్ళు కుటుంబంలో గొడవలు ఉన్నాయంట, ప్రభు తీర్చు, అంతే నీ ప్రార్థన. వాళ్ళ ముందే చేయాలి. అది చేసిన తర్వాత దేవుడు ఖచ్చితంగా అలా చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ తర్వాత విశ్వాసంలోకి నడిపించాలి. నీ చేత నేను ఎంత సహాయం చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్తావే ఫస్ట్లో స్టార్టింగ్లో, వాళ్ళ సమస్యలను బాధలు ఇబ్బంది పడతారో ఆ టైంలో నీ చేతన ఎంత సహాయం, మాట సహాయం చేస్తావు, డబ్బులు సహాయం చేస్తావు, లేకపోతే ఇంకో సహాయం చేస్తావు, అది నీ ఇష్టం. అది అప్పుడు ఏదైతే సహాయం చేయాలో ఆ సహాయం నువ్వు చేయొచ్చు. అలా చేయాలి. అలా చేసి అది ఉచితంగా చేసి నువ్వు దేవుని సువార్తని ప్రకటించాలి. ప్రకటిస్తే నీకు కలిగే లాభం ఏంటి? నీకు కలిగే లాభం ఏంటి? సరే ఇవన్నీ నేను చేస్తాను, నాకు కలిగే లాభం ఏంటి? నీకు కలిగే లాభం ఏంటంటే నీ పేరు హెచ్చించబడుతుంది అందరికంటే. హల్లెలూయా. అందరికంటే నీ పేరు గొప్ప ప్లేస్లో పెడతారు. అప్పుడు అయ్యో ఏమ్మా నీ పరిస్థితి అట్లా ఉంది, ఇప్పుడు ఎట్లయిందంటే అప్పుడు నాకు ఆ జోసెఫ్ అన్న చెప్పినాడు, అప్పుడు నాకు రత్నమ్మ చెప్పింది, ఒకవేళ రత్నమ్మ చెప్పకపోతే నా పరిస్థితి ఏమైండదో, ఒకవేళ జోసెఫ్ అన్న చెప్పకపోతే నా పరిస్థితి ఏమైండదో, ఒకవేళ అన్న అక్క చెప్పకపోతే నా పరిస్థితి ఏమైండదో, ఒకవేళ ప్రవీణ్ చెప్పకపోతే నా పరిస్థితి ఏమైండదో. మీరు చెప్తారా సాక్ష్యమా? ఆ రత్నమ్మకి ఎప్పుడూ చెప్తుందేమని.
ప్రవీణ్ గారు ఆ రోజు వచ్చి ప్రార్థన చేయకపోతే ఈ పాటకు నేను బ్రతికేవాడిని కాదేమో అంటుందా లేదా? సాక్ష్యం చెప్తుందా లేదా? ఎక్కడైనా చెప్తుందా లేదా? జోసెఫ్ అన్న కూడా చెప్తారు లేదా? అలాగా నా గురించి మీరు చెప్పిన మీ గురించి అందరూ చెప్పాలా? హల్లెలూయా. నా గురించి ఎలాగైతే చెప్పినారో మీ గురించి అందరూ చెప్పాలా. అందరూ చెప్పాలంటే మీరేం చేయాలా? మీరు వెళ్ళి ప్రకటించాలి. మరి ప్రకటిస్తారా? ప్రకటిస్తే హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది మనం వెళ్ళి ప్రకటించాలి. సరేనా? ప్రకటించి దేవుడి రాజ్యం కట్టి మన పేరును గొప్ప ఉన్నత స్థితిలోనికి మనం చేర్చాలి. సో రోగుల్ని బాగు చేయండి. రోగులు అంటే రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ రోగుల్ని బాగు చేయండి. చచ్చిపోయిన వారిని లేపండి. అంటే వాళ్ళ ఆశలు ఆ విషయంలో వాళ్ళకి చచ్చిపోయి ఉండొచ్చు. మీరు పని దగ్గరికి వెళ్ళేటప్పుడు రకరకాల చెప్తుంటారు, ఇక మాకు లేదు ఎంత అయిపోయింది అంటారు. అలాంటి వాటిలో కూడా మీరు ప్రార్థన చేసి చచ్చిపోయిన ఆశలను బాగా చూసేయండి. కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయండి. అంటే మనుషులు వాళ్ళని చూస్తే ఎవరినైతే చూసి అసహించుకుంటారో వాళ్ళు ఉన్న ఆ లక్షణాలని ఆ ప్రవర్తన అంతటిని తొలగించడానికి మీరు సహాయం చేయండి. అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్న వారిని మీరు వాటి నుంచి విడుదల చేయండి. హల్లెలూయా. మరి చేద్దామా? మనందరం చేసి దేవుని రాజ్యాన్ని కడదామా? మనలాగా అందరినీ దేవునిలాగా రక్షణలో నడిపిద్దామా? మరి నిశ్చయించుకుంటే ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి.